ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు, తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపుచ్చి కాటేసుకుంది. రేయ్ రేయ్ లేరా, మనం తాగింది బీరేరా. ఇప్పుడు చెప్పరా, అడిగితే ఏం చేద్దాం? ఊరు బాబాయ్, డబ్బంటే గుర్తొచ్చింది. చెప్పరా, డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే శుభ్రంగా దుబాయ్ వెళ్ళిపోయి కొన్నాళ్ళు పనిచేసి ఆ డబ్బు ఇంకొంత డబ్బు యాడ్ చేసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు? బాగుందిరా, నీ ఐడియా బాగుంది. నాకైతే సాఫ్ట్వేర్ కంపెనీ కొనాలని ఉందిరా. సాఫ్ట్వేర్ కంపెనీయా? ఈ డబ్బుతోనా? అవునరా. రే ఎక్కడికి రా? సాఫ్ట్వేర్ కంపెనీ కొంటాను కదరా, మైక్రోసాఫ్ట్ ఐబిఎం అమ్ముతారు, చూసొస్తా. రే వచ్చి కూర్చోరా. మరీ మహేంద్ర సత్యం, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు కాకపోయినా మా కృష్ణగడి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ కొందామనిపిస్తుందిరా. కృష్ణ ఆడవుడ్రా? అదేరా, మనం మార్నింగ్ కలిసాం కదా. ఓహో, వాడి కంపెనీ నష్టాల్లో ఉంది కదరా? అవునరా, వాడు ఇప్పుడు నష్టాల్లోనే ఉన్నాడు. పాపం కంపెనీలో ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేక ఆ కంపెనీ అమ్ముదామంటే ఎవడో రాక చాలా ఇబ్బంది పడుతున్నాడు రా. కానీ వాడి దగ్గర ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయిరా. ఏదో ఫస్ట్ స్టెప్ రాంగ్ వేసాడు, అది వాడికి ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుందిరా. వాడు ఎక్స్పీరియన్స్ ఓకేరా, వాడు మనకు ఎక్స్పీరియన్స్ మిగిల్చి వెళ్ళిపోతే? చిచ్చి, వాడు అలాంటి కాదురా. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసురా, వాడు నా ఫ్రెండ్ రా. లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. దొంగనాయాలు ఎక్కువైపోయారు. ఓకేరా, ఈ బ్యాగ్లో 40 లక్షలు ఉన్నాయి. ఇందులో నీకు సగం నాకు సగం, అంటే నీకు 20 నాకు 20. నీకు నష్టం వస్తే 20 లక్షలు నష్టం వస్తాయి, అదే లాభం వస్తే కోట్ల లాభం వస్తుంది. కోట్ల? అవునరా, వాడికి ఉన్న నాలెడ్జ్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మన లైఫ్ సెటిల్ అయిపోతాయి. మరి నష్టం వస్తే? ఏముంది, 20 లక్షలు పోతాయి. అరే శేఖర్, ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించరా. నీ 20 లక్షలు నేను పూచిరా, నా రక్త మాంసాలు అమ్మైనా సరే ఈ డబ్బు నీకు కడతాను రా. నాలెడ్జ్ నువ్వు ఎంకరేజ్ చేయాలరా, అప్పుడే దేశం బాగుపడుతుంది. ప్లీజ్ రా, ఒకసారి పాజిటివ్గా ఆలోచించరా. సరేరా, తాగిందంతా దిగిపోయింది. సరే, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి ఓకే ఓకే ఓకేరా, థ్యాంక్స్ రా. రేపు నేను వంట కలుద్దాం, సరేనా? థ్యాంక్స్ రా. ఓకే, అందరి గౌరవం ఇచ్చినందుకు, నా మాటకు విలువ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. బట్ వన్ కండిషన్ రా. మళ్ళీ ఏంట్రా? ఈ డబ్బు మనకు ఎలా వచ్చిందో తెలియదు, ఆ దేవుడే మనకి ఇచ్చాడు అనుకుందాం. మళ్ళీ తిరిగి ఆ దేవుడికి మనం ఎలాగో ఇవ్వలేము. అందుకే 2020 వరకు ఈ డబ్బుని మన కంపెనీ డెవలప్మెంట్ కోసం వాడదాం. ఆ తర్వాత ఇందులో వచ్చిన లాభాన్ని 50% మనం డెవలప్మెంట్ కోసం వాడదాం.
మానవ సేవ అనే పురాణాలు. మన ఊళ్ళో సరైన స్కూల్ లేదు, మంచినీళ్ళు లేవు. మనం ఇప్పుడు చనిపోయినా తీసుకెళ్ళి పాతి పెట్టేది మన ఊరు గడ్డ మీదరా. మనం పుట్టింది అమ్మ కడుపులో నుంచి అయినా పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుంది ఆ ఊర్లోనే కదరా. అలాంటి తల్లిలాంటి మన ఊరికి మనం రుణం తీసుకోవాలరా. మరి నువ్వేమంటావు? ఇన్నాళ్ళు నీలో మనిషిని చూశాను, కానీ ఫస్ట్ ఓ మహాత్ముడిని చూస్తున్నాను రా. ఇటు రానా, ఓ హగ్గిస్తా రా. రఘు శేఖర్, రఘు శేఖర్, రఘు శేఖర్, రఘు. ఇక చాలరా, ఈ జన్మకి చాలరా. ఇక చాలరా, తప్పుగా అనుకుంటారు. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అంత పొద్దున్నే ఎవడరా? సంధ్య, హలో, చెప్పు సంధ్య. ఏంటి ఎంత మార్నింగ్? ఓహో 11 అయిందా? సరే సరే సరే, ఎక్కడికి వెళ్దాం? బాయ్. రే శేఖర్, లేకరా, సంధ్య కాల్ చేసింది, బయటికి వెళ్ళాలి. ఇదీడు శేఖర్, శేఖర్ బ్యాగ్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాడు శేఖర్? శేఖర్, ఎక్కడికి వెళ్ళాడు? అరే రఘు, నీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ. నీ అంత దయగుణం నాకు లేదురా. రే, ఈ జీవితం మన కోసం రా, మనం బ్రతకడానికి. ఈ డబ్బు ఫస్ట్ నాకు కనిపించింది. దీని మీద మొదటి హక్కు, సర్వ హక్కులు నాకే ఉంటాయి. కాబట్టి నేను చెప్పింది నువ్వు విను. ఈ డబ్బుతో నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను. నేనంత దుర్మార్గుని కాదురా. నీ లెక్క ప్రకారం నీకు 20, నాకు 20 కదా. ఇందులో కొంచెం మార్పు చేద్దాం. నీకు 20, నాకు 40. అదేరా, నాకు 40 లక్షలు, నీకు 20 రూపాయలు. ఓకేనా? సంధ్య, వస్తున్నా, 5 minutes వెయిట్ చేయి, వచ్చేస్తున్నా. బాయ్. मैं ईश्वर के शपथ लेता हूँ कि मैं जुएल राम ईश्वर की शपथ लेता हूँ कि जो निश्चय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों के काफी महंगी होगी ना। ఈ 3 అక్షరాల వెనక వేల కోట్లు వస్తాయి.
ఈ 3 అక్షరాల వెనుక మాఫియా పనిచేస్తోంది. ఇస్తారు. వారు కమిషన్ తీసుకొని ఎన్ని కోట్ల రూపాయలైనా ఈజీగా తరలిస్తారు. వారికి ఎన్నో కోడ్ నెంబర్లుంటాయి. డబ్బుల్ని తరలించాలని ఎవరైనా హవాలను ఆశ్రయిస్తే వారు ఏదో ఒక నోటుని ఇస్తారు. ఆ నోటు నెంబర్ అక్కడి వాళ్ళు చెబితే చాలు. ఇదేంట్రా అన్ని 1000 రూపాయల నోట్లు పెట్టి 20 రూపాయల నోటును ఈ ఫోన్ బుక్ పెట్టాడు. వారి చేతికి డబ్బులు వెళ్లిపోయినట్టే. అలా ఎంత కావాలన్నా ఒక్క నోటుతో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారిపోతాయి. మన దేశంలో బయటకు వచ్చిన ప్రతి రూపాయి రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారికంగా వచ్చినదే. అలా చలామణిలోకి వచ్చిన డబ్బు హలో హలో సార్, నెంబర్ చెప్పు. ఈ నెంబర్ సార్ నాదే. అది కాదు, నోటు మీద నెంబర్ చెప్పు. ఒక్క నిమిషం సార్. 94A740581 సార్. ఏం టైం పడింది రావడాకే? చూద్దాం, డబ్బు వస్తుందంటే అసలుకి చూద్దాం. ఏముందిలే, ఎవడు వేసుకుంటాడు కానీ అదృష్టవంతుడే. ఆకాశం పచ్చగా ఉంది. ఒకసారి డాక్టర్ చూపించుకో. కోడ్ సీక్రెట్ ఏంటా? ఒక్క నిమిషం. అది వైఎస్ఆర్ హరితంగర్ వయసులో వచ్చింది. ఈరోజు డేట్ February 31st. ఓకే, నైస్ టు మీట్ యూ. నోట్ తెచ్చావా? తెచ్చింది. ఓకే, కోడ్ యాక్సెప్టెడ్. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇక్కడ ఇవ్వడం కుదరదు, నాతో పాటు రా. అలా రఘురామ్కి 40 కోట్లు అన్నాయి. అన్నా ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిందంటన్నా. అన్నా క్షమించన్నా, నన్ను సారీ అన్నా, క్షమించన్నా. అన్నా నన్ను వదిలిసినట్టన్నా. అన్నా థ్యాంక్ యూ అన్నా. నా డబ్బు. HIV AIDS అనేది రాకముందు జాగ్రత్త పడాలి, వచ్చిన తర్వాత ఏం చేయలేం. అలాగే ఈ ట్రాన్సాక్షన్ కూడా అంతే, అయిపోయిన తర్వాత ఏం చేయలేం. హలో, బంగారం ఇప్పుడే దిగా. రైట్ హెడేక్, ఇక్కడికి వస్తేనే కారు పంచరు. మీ అన్నగారి నెంబర్ పంపు, కనీసం కారన్న పంపుతాడు. చెత్త రోడ్లే. ఎక్కడ బావా? ఎంతసేపు? ఫోన్ చేసి గంట అయింది, ఎంతసేపు కారు రాలా? ఇక్కడ లిఫ్ట్ అడగటానికి కూడా ఎవరు దొరకట్లా. ఎంతసేపు? ఛే, ఈ రోడ్డు పక్కన కూర్చోవాలంటే అసహ్యంగా ఉంది. తొందరరా.
కొంచెం రెంట చింతల దాకా లిఫ్ట్ ఇస్తారా? నేను అక్కడికి రండి. ఏంటి జనమంతా? అదే మా దేవుడి గురించి సార్. దేవుడా? ఎవరతను? ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. ఒక మాటలో చెప్పాలంటే కష్టం. సింపుల్గా చెప్పాలంటే చుట్టుపక్కల అందరికీ ఆయన దేవుడు. దేశానికి ఆయన ఒక గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ సార్. ఆయన మన దేశం నుంచి వెళ్ళిపోయి ఎంతోమంది మేధావులను సైంటిస్టులను ఆపి వాళ్ళ మేధస్సు మన దేశానికి ఉపయోగపడేలా చేసి దేశానికి ఎంతో మేలు చేశారు సార్. ఈరోజు మన దేశం ఐటీ రంగంలో అమెరికా, చైనా వంటి దేశాలకు పోటీ నిలిచిందంటే ఆయనే కారణం. ఎంత ఎదిగినా ఒదగలన్నది ఆయన లక్షణం. ఆ లక్షణంతోనే తాను పుట్టిన ఊరితో పాటు చుట్టుపక్కల ఊరు ప్రజలకు ఆయన ఎంతో చేశాడు. ఈరోజు మా ఊర్లో మంచినీళ్ళు వస్తున్న స్కూళ్ళు కట్టించిన ఆయనే కారణం. ఆయన చేసే మంచి పనులకు రాజకీయాలు అడ్డు వస్తాయి సార్. అందుకే ఈ రాజకీయ నాయకుల బారి నుండి కాపాడడానికి ప్రజల కోసం ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నామినేషన్ వేయడానికి పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు. అందుకే ఈ జనం. ఓహో, ఇంతకీ అతని పేరేంటి? రఘురామ్ గారు సార్. రఘురామా? బండపు కొంచెం మీ దిగాల్సిన ఇక్కడికే కదా సార్. బండపు ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎనీవే, లిఫ్ట్ ఇచ్చినందుకు అయినా వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఆయన మంచి చేయాలనుకునేవాడికి ఎక్కడి నుంచైనా వస్తుంది. నేను ఎంతో సంపాదించాను, కానీ ఎవరికి నేను తెలియదు. వాడు ఎంతో సంపాదించాడు. అన్నిటికీ మించి ఈ ప్రజల అభిమానం. వాడికి క్లారిటీ ఉంది కాబట్టి ఇలా ఎదిగాడు. నాకు క్లారిటీ లేదు కాబట్టి ఇంకో దేశానికి వెళ్ళాను. అయినా నేను ఇప్పుడు ఏం చేయగలను? ఇప్పుడు నేను చేయగలిగింది ఒకటే, వాడికి సపోర్ట్ చేయడం. సమాజానికి వీలైతే మంచి చేయండి, లేదా మంచి చేసేవాడికి సపోర్ట్ చేయండి. అంతేగాని నాకెందుకు పట్టించుకోకుండా ఉండకండి.